హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ట్రై చేయబోయే రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. చాలా ఫేమస్, చాలా ఈజీ, అందరు చాలా ఇష్టంగా తినేది. సండే స్పెషల్ అనగానే అందరు అనేది చికెన్ బిర్యానీ. మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో అనేది కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి. ఫస్ట్గా మనం ఒక 100 గ్రాముల ధనియాలు, 4 ఇలాచీలు, 4 లవంగాలు, ఒక జాపత్రి, స్టార్ పువ్వులు 2, దాసిన చెక్క 1 ఇంచు, ఇవన్నీ మనం ఒక కడాయిలో తీసుకొని మీడియం ఫ్లేమ్‌లో మెల్లగా వేయించుకోవాలి. ఆ గుమగుమలు వస్తుంటాయి చూడండి మసాలాలు ఫ్రై చేసేటప్పుడు, ఆ వేరే లెవెల్ అబ్బా స్మెల్ మాత్రం. అలా అది మంచిగా ఫ్రై అయిన తర్వాత అయ్యోండోయ్! షాజీరా మర్చిపోయాను. షాజీరా కూడా ఏసుకోండి. ఈ బిర్యానీ మసాలాలో చూడండి ఎలా పొడి పొడిలాడుతుంది ధనియా. ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టుకొని ఆ పొడిని మనం పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో 2 బిర్యానీ ఆకులు, ఒక దాసిన చెక్క ఇంచిది, ఒక 4 ఇలాచీలు, 2 లవంగాలు, 4 మిరియాలు, ఒక స్టార్ పువ్వు ఇవన్నీ తీసుకొని, షాజీరా కొంచెం, ఇంకా ఏం మర్చిపోయాను నేను? ఆ! అది బ్లాక్‌ది ఏదో ఉందండి. దాని పేరు నాకు తెలీదు. మీరెవరికైనా తెలిసుంటే ఏమంటారో నాకు చెప్పండి. అది గూడా మీరు పక్కనుంచుకోవాలి. చూడండి ఇలా మనం ఫస్ట్ చూపించిన పొడులన్నీ మసాలా చేసుకొని పక్కనుంచుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల ఉప్పు, 4 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. ఎందుకంటే మనం దీంట్లో పెరుగేస్తాము. ఇంకా నిమ్మకాయ రసం గూడా వేస్తాం గాబట్టి కొంచెం కారం ఎక్కువ తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు. ఫ్రెష్‌దే వేసానండి. అప్పటికప్పుడు నూరిందే. ఇందాక మనం చూసాం గదండీ! ఫ్రై చేసుకున్నాం గదా! పొడులు అవి బిర్యానీ మసాలా అని. ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. నిమ్మకాయ ఒకటి అర చెక్క తీసుకొని రసం వేస్తున్నాను. ఇవన్నీ మంచిగా చికెన్‌కి పట్టేలాగా మంచిగా చేత్తో కలిపి మ్యారినేషన్‌కి ఉంచుకుందాం పక్కన. ఒక 100 గ్రాముల పెరుగు వేసి చికెన్‌లో అది గూడా కలిపేసుకుంటున్నాను. తియ్యటి పెరుగైతే చాలా బావుంటుందండి. పుల్ల పెరుగు తీసుకోకండి. తియ్యటి పెరుగే తీసుకోవాలి. దాన్ని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్‌గా నానబెట్టిన బియ్యం ఉంది గదా! బాస్మతి బియ్యం. దానికి మనం ఉడికించుకుంటాం గాబట్టి, దానికి నీళ్లు వేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు దీంట్లో మ్యారినేషన్‌కి ఇదిగోండి ఈ పక్కన ఉంచుకున్న నీళ్ళల్లో దాంట్లో కొత్తిమీర, పుదీనా, ఇందాక ఫస్ట్ చూపిచ్చా గదా మసాలాలు అవన్నీ వేసి పక్కనుంచుకోండి. అలాగే పొయ్యి వెలిగించి దాని మీద గిన్నె పెట్టుకొని, నూనె వేసుకున్నానండి కొంచెం, ఉల్లిపాయలు మొత్తం వేగడానికి సరిపోయినంత. అరకిలో ఉల్లిపాయలు నిలువుగా కోసి తీసుకొని మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. 4 పచ్చిమిర్చి వేశాను. చూడండి ఆయిల్ హీట్ అయింది. ఈ ఉల్లిపాయలు మొత్తం దాంట్లో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి చాలండి. ఇదే ఎక్కువ టైం తీసుకుంటుంది ఉల్లిపాయలు వేగడానికి. తర్వాత మొత్తం ప్రాసెస్ తొందరగానే అయిపోతుంది. ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు గానీ, ఎవరైనా స్పెషల్ డేస్‌కి గానీ, బిర్యానీ ఎలా త్వరగా చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ చేయండి. చాలా బావుంటుంది. ఈజీగా గూడా ఉంటుంది. మీ వాళ్ళందరూ గూడా మళ్ళీ, మళ్ళీ చేయండి అని అడుగుతారు. తప్పకుండా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది మాత్రం చెప్పడం మర్చిపోకండి. మీ ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్‌కి ఈ వీడియో షేర్ చేయండి. చూడండి గోల్డెన్ బ్రౌన్ వచ్చింది తీసేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ అనిపించింది తీసేసి పక్కనుంచుకొని, ఇంకొంచెం 100 గ్రాముల ఆయిల్ తీసుకున్నాను. ఉంచాను దాంట్లో మనం ముందుగా నానబెట్టిన చికెను, 4 టమాటాలు, కొత్తిమీర, పుదీనా, వేయించుకున్న ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్‌కి కొంచెం పక్కనుంచుకున్నాను గార్నిష్‌కి. 100 గ్రాములు పచ్చిమిర్చి తీసుకొని, అవి కూడా మిక్సీ పట్టి దీంట్లో వేస్తున్నాను. ఇవన్నీ మ్యాగ్నేషన్ మంచిగా మళ్ళీ కలుపుకొని, నిమ్మకాయ చెక్క, ఒక నిమ్మకాయ రసం తీసుకున్నాను. నిమ్మకాయ గింజలు రాకుండా తీసి దీంట్లో రసం వేసుకున్నాను. ఇవన్నీ కలిపి కింద ఒక లేయర్ లాగా మంచిగా సెట్ చేయాలండి. ఇదిగోండి దించేసిన తర్వాత ఈ ఇందాక చూపించాం కదా వాటరు, అవి పెట్టానండి. అవి నీళ్లు మరిగిన తర్వాత ఇందాక 1.5 కిలోల బాస్మతి రైస్ చెప్పాను కదా! అవి వేసుకున్నాను. ఆ బాస్మతి బియ్యం 80% కుక్ అయిన దాన్ని తీసి ఇదిగోండి పైన ఒక లేయర్‌లా వేసుకోవాలి. చికెను కింద ఒక లేయరు, దాని మీద రైస్ ఉన్నాయి గదా! అది ఒక లేయర్‌లా వేసుకోవాలి. చూడండి. ఇప్పుడు దాని మీద కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం వేయించిన ఉల్లిపాయలు, కొంచెం గరం మసాలా పౌడరు వేసుకొని, ఇప్పుడు తర్వాత ఇంకో లేయర్ వేసుకోవాలి. ఇందాక మనం తీసుకున్నది 80% గదండీ! ఇవి అప్పటి వరకు మనం వేసే వరకు కుక్ అవుతాయి. ఇప్పుడు 90%. ఈ దమ్ పెడతాం కాబట్టి లోపల మాత్రం కుక్ అయిపోతాయి. ఇదిగోండి ఒక లేయర్ అయిపోయింది. కింద చికెన్ ఒక లేయరు, అన్నం ఫస్ట్ రైస్ వేసుకున్నాం గదా! అది 80% కుక్ అయినవి ఒక లేయరు, పైన 90% కుక్ అయినవి ఒక లేయర్. చూడండి అయిపోయినాయి. ఇప్పుడు దీని మీద కొత్తిమీర, పుదీనా కొంచెం, ఉల్లిపాయలు,
ఉల్లిపాయలు వేసుకున్నా. గరం మసాలా ఇందాక మనం ఫస్ట్ చూపించాం కదా గరం మసాలా పౌడర్. మీరు ఇంకా టేస్ట్ రావాలనుకుంటే మీరు నూనెతో కాకుండా నెయ్యితోని చేయొచ్చు. నేను ఫస్ట్ నూనె వేసుకొని ఇప్పుడు పైన కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. మీరు నెయ్యికి బదులు బటర్ కూడా వేయొచ్చు. ఆప్షన్ అండి. ఏదైనా వేయొచ్చు కానీ రెండిట్లో ఏదైనా ఒకటి వేస్తే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇదిగోండి పొయ్యి మీద పెంచిన తర్వాత ఒక 5 నిమిషాలు మాత్రం పెద్ద మంట మీద ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్‌లో అంటే నిప్పుల మీద వదిలేస్తే చాలా బావుంటుంది. చూడండి ఎలా ఉందో. ఫైనల్‌గా చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ చేసి పెట్టిన తర్వాత వాళ్ళేమన్నారో కామెంట్ మాత్రం చెప్పడం రెస్టారెంట్‌లో ఎలా పలుకులు పలుకులుగా బిర్యానీ చేస్తారో, మనం ఇంట్లో వాళ్ళు కూడా చేస్తే కొంచెం బిర్యానీ ఎలా ఉంటుందో చూడండి సేమ్ రెస్టారెంట్ స్టైల్ లాగా వచ్చింది. తీసేటప్పుడు ఇలా మెల్లగా తీస్తే పీసెస్ విడిగా ఉంటాయి. వైట్ రైస్ పైకొస్తుంది. మనకు కావాలంటే మసాలాలు కలుపుకొని తినొచ్చు. చాలా బావుంటుంది. చూడండి పీసెస్ కూడా ఉడికిపోయాయి. మీరు నా ఛానల్ కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్‌కి ఈ వీడియో షేర్ చేయండి. ఎలా వచ్చిందో మాత్రం కామెంట్‌లో చెప్పడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఈ బిర్యానీని రైతాతో కానీ, మిరపకాయ మసాలాతో గానీ ట్రై చేయండి. చాలా బావుంటుంది. మీకు ఆ రెసిపీ కూడా కావాలంటే మాత్రం కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఏ రెసిపీస్ కావాలో అదే మీకు చేసి చెప్తాను.